ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చే 4 ఏళ్ల పాటు కలిసి పనిచేయాలని భారత్, రష్యా నిర్ణయించాయి. ఇందుకు రెండు దేశాల మధ్య సంప్రదింపులకు సంబంధించిన ప్రోటోకాల్పై సంతకాలు చేశాయి. రష్యాలో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సమక్షంలో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక సహకారం, ఇంధన వాణిజ్యం, మిలిటరీ సాంకేతిక సహకారం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. రష్యాలో పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్తో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్, గాజా సంక్షోభం, ఉక్రెయిన్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు తదితర అంశాలపై చర్చలు జరిపారు. పర్యటనలో భాగంగా జయశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కూడా కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలను ఆయనకు తెలియజేసినట్టు సమావేశం అనంతరం జయశంకర్ సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్, రష్యా దేశాల మధ్య సంబంధాలు బలంగా, సుస్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించే విధంగా పనిచేస్తున్నట్టు జయశంకర్ తెలిపారు. relationship